ఓల్డ్ సిటీ జంజల్గూడలో 9 నెలల పాప కిడ్నాప్ అయితే కలకలం రేపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాపను కిడ్నాప్ చేశారు. ఇంట్లో ఉన్న పని మనిషి అయితే కొద్ది రోజులుగా ఇంట్లో పని చేస్తున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన షెహనాజ్ ఖాన్ అయితే ఇంట్లో పనులు అయిపోయాక పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. షెహనాజ్ ఖాన్ అయితే సీసీ కెమెరాలో దీనికి సంబంధించిన దృశ్యాలు అయితే నమోదైనట్లుగా తెలుస్తోంది. మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు పాప తల్లిదండ్రులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఓల్డ్ సిటీ జంజల్గూడలో 9 నెలల పాప కిడ్నాప్ అయితే కలకలం సృష్టించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి ఏదైతే పాత బస్సులో చెంచల్గూడ ప్రాంతంలో ఒక 9 నెలల పాప కిడ్నాప్ కలకలం రేగింది. నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అటు మాదనపేట పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఏదైతే ఈ పాపకు సంబంధించిన ఇంట్లో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన షాహనవాజ్ ఖాన్ అనే ఒక మహిళ దాదాపు సంవత్సర కాలంగా పనిచేస్తుంది. నిన్న రాత్రి పని అంతా అయిపోయిన తర్వాత ఆ పాపను తీసుకొని వెళ్తున్నట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్ లో స్పష్టంగా అందులో కనబడింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆ పాపని సీసీ కెమెరాలో అంటే ఆ పాపను ఎటు తీసుకెళ్తుంది ఏంటి అన్న కోణంలో అటు మాదనపేట నుంచి మొదలుకొని పోలీసులు బస్ స్టాండ్ వరకు కూడా సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆ నిందితురాలు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి జైరాబాద్ బస్ ఎక్కినట్లుగా తెలుసుకున్న వెంటనే అక్కడ జైరాబాద్ పోలీసులను అప్రమత్తం చేసిన మాదనపేట పోలీసులు వెంటనే జైరాబాద్ లో అలర్ట్ అయిన పోలీసులు ఆ నిందితురాల్ని ఎవరైతే కిడ్నాప్ కు పాల్పడిందో పని మనిషి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 9 నెలల బాబు ఆ పాపని కూడా సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మాధురి అయితే కృష్ణ, పని మనిషి పాపను ఎందుకు కిడ్నాప్ చేసింది? డబ్బుల కోసమా లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ షాహనాజ్ ఖాన్ కదా కొంతకాలంగా వీళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఆమెకు చాలా కాలంగా పిల్లలు పుట్టలేదన్న కారణంతో హైదరాబాద్ లో పనిచేయడానికి అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏదైతే ఈ 9 నెలల పాప పైన ఆమె కన్నేసి ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేరి ఆ చిన్నారితోటి కొంత సన్నిహితంగా మెలుగుతూ మచ్చిక చేసుకోవడం జరిగింది. అదును చూసి నిన్న ఇంట్లో అందరూ ఇంట్లో అందరూ బిజీగా ఉండటం గమనించిన తర్వాత ఆ పాపను తీసుకొని ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వారు కూడా ఇంట్లో పని మనిషే కదా ఎత్తుకొని ఆడిస్తుందని చెప్పేసి అందరూ భావించారు. అదే అదనుగా చూసి ఆమె అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మొత్తానికి పోలీసుల సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలు ఎటు వెళ్ళింది ఏంటి అన్న విషయాన్ని గుర్తించి ఆ తర్వాత జైరాబాద్ పోలీసుల సహకారంతో ఆ నిందితురాలు ఏదైతే పాపను కిడ్నాప్ చేసిందో ఆమెకు చెక్ పెట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 9 నెలల పాపను ఆ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మాధురి రైట్, థ్యాంక్ యూ కృష్ణ.